వెళ్ళిపోయారా పిల్లలు? వెళ్ళిపోయారు. చామదుంపల కూర ఉండే వాళ్ళు నాకు ఇష్టమైంది. భలే ఉంది కూర. చిన్న దుంపలుగా అందులో ఆరిపోయిన దుంపలుగా మొన్న తీసుకున్నాయి. బాగుంది. బాగుంది. పెట్టుకున్నాడు అద్దరిపోయినాయి చామదుంపలు. సూపర్. ఏం కావాలి నీకు? ఏంటి వాళ్ళ స్పెషల్? వంజరం చేప ముక్కల వేపుడు. ఇయేనా మొత్తం? ఇదిగో కొంచెం చామదుంపల కూర ఉంది. అవి కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకొక 4-5 ముక్కలు ఉన్నాయి. సరే, ఏదైనా మన ఇద్దరం తినేటప్పుడు గుడ్లో కానీ ఇందులో కానీ వేసుకున్నాం, బాగుంటుంది. వేపుతున్నావు ఇప్పుడు వంజరం ముక్కలు? ఇవి నంచుకొని తినేద్దాం అయితే. అంటే ఏమంటే అలా ఉంచితే పాడైపోతుంది, వండట్లేదు. అందుకే సరే చామదుంపలే కదా, లేదంటే పొద్దున అందులో వేసి వండేసేది. కానీ పిల్లలు తింటాను ఒక్క ఆలోచించా. పప్పు చారులో వాటిలో నంచుకుంటే ఈ వంజరం ముక్కలు ఎక్సలెంట్గా ఉంటాయి. చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నా ఉప్పంతా, లేదంటే ఫుల్ ఉప్పు ఉండిద్ది. కడిగా నీట్గా రాత్రి ఉప్పుగా ఉండి తినలేం మళ్ళీ. అదేగా చెప్తున్నా. ఇప్పుడు ఊరంతా స్మెల్ వచ్చేది. ఇది చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు అందరూ అనుకుంటారు ఎవరో ఎన్ని చేపలు చేస్తున్నారు అని. అలా స్మెల్ వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది నాకైతే. 2 చేపలు వేపేటప్పుడు మన చుట్టుపక్కల వండుకున్నా మనకి వచ్చింది. అదే అలాగే మన చుట్టుపక్కల ఉన్నప్పుడు నాకైతే భలే మంచి ఫీల్ వచ్చింది, వెళ్ళి తినాలని. అదేంటి నాకు అర్థం మన కాదు. ఇంట్లో నుంచి డైలీ మంచి స్మెల్ వచ్చిందని మంచి టాక్ ఉంటాయి కదా అంటున్నారు అందరూ. అంటే మనం పికిల్స్ చేస్తూ ఉంటాం కదా డైలీ. పికిల్స్ చేస్తాం, చాలా మందికి అయితే తెలియదండి. మేము ఇక్కడ బయట ఎవరికి చెప్పలేదు. ఓన్లీ ఆన్లైన్ బిజినెస్. ఇంకా ఇక్కడ ఆఫ్లైన్ ఇస్తున్నాం అన్నాం కదండి, అది కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళే, కాకపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారనమాట కొంతమంది. లోకలే కదండి, తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మధురానగరంలో చాలా మంది తీసుకెళ్ళారు. మనీ ఏం చేస్తుంది తెలుసా, ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేస్తాం కదా, ఉప్పు వేయండి, కారం పసుపు అది వేస్తాం కదా, ఈ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అన్నంలో కలుపుకుంటుంది, బాగుండిద్దని. బాగానే ఉండిద్ది. అవునులే, ఈ ఫ్లేవర్ అది దిగి అందులో మళ్ళీ కారం పసుపు వేస్తావు, అందులో ఉప్పు ఉండిద్ది అలాగే. అంటే మనీ మేము ఇదివరకు పక్కన ఉండేవాళ్ళం కాబట్టి మధ్యాహ్నం అయితే ఇంకా మా ఆయన ఇదివరకు టైల్స్ పనికి కారేసి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మనీ నేను కూర్చొని గంట సోరు పెట్టుకొని తినేవాళ్ళం బయట. నిదానంగా తినేవాళ్ళ ఇద్దరు. ఇంకా అలా అలవాటు మనీతో. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మెమరీస్ అనేవి ఉంటాయి కదా కొన్ని కొన్ని, మర్చిపోలేను. ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకుంటే లోపలికంతా వేగి ఉడికి బాగుండిద్ది అనమాట. ఇప్పుడు ఏపీ ఇందులో వేసుకెళ్ళిపోయినా వద్దొద్దు అలాగా, నాకు ఫీల్ మిస్ అవుతా. కొన్ని కాంబినేషన్స్ నచ్చా మాకు. మళ్ళీ ఆ చామదుంపలు ఒక కూర తిన్నానన్న ఫీలింగ్ రాదు నాకు. ఈ సపరేట్గా అది సపరేట్గా తింటే దేని టేస్ట్ అది దానికి తెలుసు. మంచి స్మెల్ వస్తుందప్ప. ఫ్రెండ్స్, ఇది నేను మన ఉప్పు చేపలు కలిసి అందరూ ఒక 2-3 అడిగారు షాప్ నెంబర్ చెప్పమని. షాప్ నెంబర్ అయితే 85 అండి, 1 టౌన్ చేపల మార్కెట్.
85 ఇట్లాగా మనవి ఛానల్ ముస్లిమ్స్ షాప్ ఆమె ఉండిద్ది షాప్. ముస్లిమ్స్ ఉంటారు అందులో, ఆవిడ ఉంటుంది. ఇలా ఫలానా ఛానల్లో చూసి వచ్చామని చెప్పండి, కొంచెం మీకు రేట్ తగ్గించి ఇస్తాను. నీకేముంది రవ్వ ఇంకేముంటుంది. సాయంత్రం ఇడ్లీ పిండి తెప్పించేసుకున్నావా? ఇడ్లీ పిండి తెప్పించేసుకో, ఆకుకూరను ఇడ్లీ పిండి తెప్పిస్తాను. అప్పుడు నైట్కి వేసుకోగా మిగిలిన పిండి పొద్దున్న వేసుకుంటే వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. ఆకుకూర వండేస్తాను మధ్యాహ్నానికి, తినేసి బయలుదేరిపోవచ్చు. ఓకే. గుడివాడలో అట్లు పులకపోయిన అట్లు వేసుకున్నాం, ప్లాన్ వేసుకున్నాం మేము ఇందాక. వర్షం పడకుండా ఉంటే నాటుకోడి వండుకొని అట్లా వేసుకున్నాము. నాటుకోడి లేవుగా, మనం అక్కడ తేకుండా ఉంటే ఉంది. నాటుకోడి అట్లే అదేం కాంబినేషను బాగుండిద్ది అని అంటారు అందరూ. వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ బాగానే ఉంటుంది చికెన్ కర్రీ. ఇది మన స్పైసీ మంచి మసాలా కారం మన ఛానల్. అది అసలు డబ్బా మూత ఓపెన్ చేస్తేనే చాలు గుప్పు మన వస్తుంది, మంచి స్మెల్. ఇది నా మాట కాదండి, మనం తీసుకుంటే మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ అందరి మాట అన్నమాట. కొరియర్లో కూడా చెప్తున్నారు. కొరియర్లో కూడా చెప్తున్నారండి. మేడం మీరు ఎక్కడి నుంచి ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొస్తారు మేడం అని అడుగుతున్నారు. నేనే ఓన్గా చేస్తానంటే వాళ్ళు ఆ మేనేజర్ ఆశ్చర్యపోతున్నారండి, మంచి స్మెల్ వస్తుందండి అంటున్నారు. ఓకే అయిపోయింది. అన్నం పెట్టి తినేద్దాం. ఓకే సగ్గుబియ్యం కావిచ్చావు గిన్నె నిండా. తాగా కదా సగం 2 లోటలు తాగాను. 2 లోటలు ఏం తాగాల, 2 గ్లాసులు తాగావు. ఇది ఎప్పుడు తాగుతావు మరి? తర్వాత తాగుతా, ఇంకా చాలా టైం ఉంది కదా. నైట్ పడుకునే వరకు ఎప్పుడేం తాగుతావా? అప్పుడొక గ్లాస్ తాగుతా. బాగా వేడి చేసింది. మొత్తం తాగేవాళ్ళు నువ్వు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చింది, ఎందుకంటే పని ఎక్కువ అయింది కదా. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలాంటప్పుడే మనం. సరే అన్నం పెట్టి తినేద్దాం. ఓకే కడుతున్నాను. ఎక్కువ ఏమీ వండనండి నేను, మిగిలేలాగా. అంటే మా ఆయన వేస్ట్ అయినప్పుడు ఏది కూడా. ఈరోజు ఎక్కువ మాడలేదండి. ఇది మాడింది కావాలా ఇంటికి? మాడింది బాగుండిద్ది. మార్చుకోవాల్సింది. దానివాడి ఎక్కువ పచ్చనిపప్పు మార్చినట్టు మాడింది లైట్గా. ఆడికి పచ్చనిపప్పు మాడేసరికి ఆడికి ఏం కూర కూడా ఆడికి అర్థం కాకుండా మొలగాకు అట్లా ఉన్నాడు వాడు. కర్రీ కూడా వేసేదా ఇక్కడే? ఎందుకు అక్కడ తీసుకెళ్ళిపోయి వేసుకున్నాం. వేసేస్తే వేసి కొంచెమే వద్దులే, నీ మనసులో వేరేగా ఉందరే. పెట్టేసావా? ఇది ఫిష్ వేసి కలుపుకోవడానికి సరిపోయేలా లేదు. కొంచెం పచ్చడి కలుపుకోలే. నువ్వు అది కలుపుకుంటావా? ఏం పచ్చడి తెచ్చుకున్నావు? మ్యాంగో, నా ఫేవరెట్ మ్యాంగో. మరి మామిడి టమాటా అయిపోయింది.
నోట్లో నరాలు జువ్వు మన తిను నువ్వు. తింటా. బాగుంది. చికెన్ ముక్కలా ఉందా? పప్పు జాల నంచుకుంటే 2 పల్లెలు అన్నం తినచ్చు. అంత బాగుంది. చామందుంపల పులుసు పొద్దున్న తిన్నాను. సూపర్ ఉంది టేస్ట్. పులుసు మాత్రం అదిరిపోయింది నిజంగా. ఎక్సలెంట్గా పెట్టావు మా చామదుంప పులుసు. కానీ ఉదయం కన్నా మధ్యాహ్నం ఇంకా బాగుంటుంది. పులుపు ఇంకా పులిసి. వంజరం మొక్క ఇది మొన్న అయిపోయింది పండుగ అప్ప. చూద్దాం ఇది టేస్ట్. మంచి రుచిగా ఉంది. వంజరమే మరి. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చింది. ఎండు చేపలు అందరూ తినరండి, కొంచెం తక్కువ మంది తింటారు. ఇంకా ఆ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం దాని టేస్ట్ అనేది తెలిసిద్ది, అలాగే నచ్చిద్ది కూడా బాగా. వంజరం ముక్క అనేది, వంజరం ఒకటి పండుగప్ప, ఇవి ముళ్ళు కూడా ఉండవు, చక్కగా ఉంటాయి ముక్కలు. కట్ చేస్తే రేటు కూడా ఎక్కువే, బాగా కాస్ట్ మటన్ కంటే కూడా మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. చామదుంపలు మాత్రం మామూలుగా లేదు. పుల్లగా పులుసు చాలా బాగుంది. కానీ ఈ ముక్క పప్పుచారులో కానీ సాంబార్లో కానీ నంచుకుంటే ఈ వంజరం ముక్క మంచి ఫీల్ ఉండిద్ది. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంక ఇప్పుడైతే మేము భోంచేసేస్తాము. ఇవాళ కొద్దిగా ఇల్లు అవన్నీ సదురుకుంటున్నాను. నేను తినేసిన తర్వాత అయితే సదురుకుంటా. ఈరోజు కొంచెం ఖాళీ వచ్చిందని ఇల్లు అవన్నీ సదురుతున్నానండి. రేపైతే గుడివాడ వెళ్ళిపోవాలి మళ్ళీ. అందుకనే ఇంకా మా ఆయన అయితే పడుకొని చక్కగా టీవీ ఏదో ఒకటి పెట్టుకొని చూస్తున్నాడు. నేనేమో ఇప్పటి వరకు కబోర్డ్ అన్నీ సదురుకున్న, బట్టలు అవన్నీ, బ్యాగ్స్ కూడా సదిరేసానండి రేపటికి మేము వెళ్ళడానికి. మా ఇద్దరిది ఒక బ్యాగు, పిల్లలది ఒక బ్యాగు. అంటే మేము ఆల్మోస్ట్ 6 days అక్కడే ఉంటాం, అందుకనే 2 బ్యాగులు అయినాయి, లేకపోతే ఒకటే బ్యాగ్ అయ్యేది. పిల్లలకి ఎప్పటి నుంచో మా సెలవులు? రేపటి నుంచి, ఎల్లుండి నుంచి సెలవులే. రేపు ఒక్కరోజే ఉంది స్కూల్. రేపు ఒక్కరోజే స్కూల్. రేపు మనం సాయంత్రం బయలుదేరదాం అయితే స్కూల్ నుంచి వచ్చాక. మధ్యాహ్నం వచ్చేయమని చెప్తాను అన్నా మరి పిల్లలకి, హాఫ్ డే నుంచి. అంటే మరీ వాళ్ళు 5 వస్తే మనకు చీకటి అయిపోద్ది కదా, మళ్ళీ వెళ్ళి నైట్కి అన్నీ చూసుకోవాలి, మనకు వంట అది చూసుకోవాలిగా. అందుకని చెప్పి ఇంకా వచ్చేమన్నా మధ్యాహ్నం నుంచి. వాళ్ళు రాగానే వాళ్ళు రాగానే మనం భోంచేసి 3 అట్లా బయలుదేరిపోయామనుకో 5 వెళ్ళిపోతాం కదా. ఇంకా మనం నైట్కి ఏదైనా వంట చేసుకొని తినడానికైనా దేనికైనా ఇబ్బంది ఉండదు. మళ్ళీ చీకట్లో చిందులాట్లాగా ఉండిద్ది మళ్ళీ మనం. ఇంకా పిల్లలకు సెలవు కదా అని చెప్పి ఆ 3 రోజులు అయితే, ఇంకా 3 రోజులే మనం ఉండేది గుడివాడలో. 3 అంటే మంగళవారం వెళ్తాం కదా, బుధ గురు శుక్రు శని 4 days మధ్యలో ఉంటాం. శనివారం సాయంత్రం వస్తాం. అంటే వెళ్ళే రోజు వచ్చే రోజు తీసేసి 4 days మధ్యలో ఉంటాం. అంటే బుధవారం కోట ఉందండి, అందుకని చెప్పి మనం మంగళవారం సాయంత్రం అయితే బయలుదేరి వెళ్తున్నాం. అంటే వెళ్ళి అన్నీ చూసుకోవాలి కదా అక్కడ, అరేంజ్మెంట్స్ మనకి 2వ రోజు వంటలా ఉంటాయి, భోజనాలకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి. కాబట్టి మంగళవారం రేపు సాయంత్రం అయితే బయలుదేరుతాం. 4-3 ఆ టయానికి వెళ్ళిపోయి మొత్తం అన్నీ అక్కడ చూసుకొని రెడీ చేసుకొని, ఇంకా ఎల్లుండే కూటమి అయ్యేసరికి సాయంత్రం అయిపోద్ది. ఇంకా తర్వాత ఎలాగో గురువారం శుక్రవారం, ఇంకా గురువారం అక్కడే ఉంటాం, అన్నీ సర్దుకొని అవ్వదు కాబట్టి పనులన్నీ.
ఒక్క శుక్రవారం మళ్ళీ వచ్చి మళ్ళీ శనివారం వెళ్ళే కంటే అక్కడ ఉండిపోవడం బెటర్. ఎలాగో పిల్లలకు కూడా సెలవులు ఇచ్చేసారు కదా దసరాకి అని చెప్పి ఇంకా ఆ 2 రోజులు ఇంకా అక్కడే ఉండిపోదాం అని అయితే అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం, శనివారం, ఆదివారం ప్రేయర్ అయితే చూసుకొని ఇంకా ఆదివారం సాయంత్రం అయితే బయలుదేరి వచ్చేస్తాం అనమాట. అందుకని చెప్పి ఇక అలా పిల్లలకి అలాగో సెలవులుగా మధ్యలో ఒకరోజు ఎక్కడికైనా బయటికి వెళ్దాం. బందర్ కానీ బాపట్ల కానీ. బాపట్ల కాదులే బందరే. బాపట్ల మళ్ళీ ఇటు వస్తావా? బందర్ దగ్గర కాబట్టి బందర్ వెళ్ళి ఆ బీచ్ అది ఒకరోజు అలా చూసుకొని వస్తే ఆ పిల్లలకు కూడా కొంచెం సరదాగా ఉండిద్ది. ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని అయితే అంటున్నారు పిల్లలు కూడా. అందుకని చెప్పి ఇక అలా అయితే ప్లాన్ చేసాం. మరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే భోంచేసి ఇంకా నేను మిగిలిన పని అది చేసుకుంటా.